అండ్ ఇంకో ప్రశ్న కూడా ఆయనకి ఎదురైంది సార్. అంటే ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏంటి అన్నప్పుడు ఎవరైనా ఒకసారి మాత్రమే మోసం చేసి అధికారంలోకి రాగలరు, ప్రతిసారి వస్తా అంటే కుదరదు అని అన్నారు. అంటే గెలిచిన ప్రతి పార్టీ ఇదే మాట్లాడుతుంది. గెలిచిన ప్రతివారు మేం ఛాంపియన్లు అనే చెప్పుకుంటారు. నిజం కూడా. ఇప్పుడు 164 సీట్లతో వాళ్ళు బీభత్సమైన విజయం సాధించారు కదా. 151 అనుకున్నది 164 కింద మారింది. వాళ్ళు 11కి తగ్గారు. కాబట్టి ఈ డైలాగ్ రావడం తప్పేం కాదు. అంటే ప్రజలు అదే మాట ఆయన 2019 ఎన్నికలకు ముందు కూడా చెప్పాడు. జనం నమ్ముతారా అన్నాడు ఆయనే. చంద్రబాబు గారి ప్రకటన ఉంది. కానీ జనం నమ్మారు, జగన్ ఓటేశారు. ఇది వాస్తవం. కాకపోతే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం అతని తప్పు. అతను జనంతో యాక్సెస్ లేకపోవడంతో సహా అనేక తప్పులు చేసి అంటే తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకోవడంతో సహా అనేక టెక్నికల్ మిస్టేక్స్ చేసి ఫైనల్గా లూజర్గా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కొంచెం వ్యూహకర్త కాబట్టి ఎక్కడ ఓపెన్ కావాలి, ఎక్కడ ఎలా ఎవరితో మింగిల్ కావాలి, ఎవరిని ఎలా ముందుకు నడపాలి, ఈ విషయాల్లో చాలా చాణక్యం ప్రదర్శిస్తాడు అతను. ఆ చాణక్యం ప్రదర్శన కార్యక్రమం నడుస్తోంది ఇప్పుడు. మరి ఇంతటి చాణక్యుడిని కూడా 2019లో జనం నమ్మలేదు. మరి ఇంతటి చాణక్యుడిని కూడా 2004 ఎన్నికల్లో జనం నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఈ నమ్మకపోవడం అనే దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. ఆయన తనని కూడా అన్ని సందర్భాల్లోనూ నమ్మలేదు జనం. ఎందుకు నమ్మలేదు? విజన్ 2020 అన్నప్పటికీ ఆయన్ని 2004లో సీటు దింపారు. అలాగే అమరావతి మహానిర్మాణము, చారిత్రక సందర్భము ఇవన్నీ మాట్లాడినప్పటికీ, పోలవరము లేకపోతే పట్టిసీమ, కృష్ణా గోదావరి అనుసంధానం, ఇంత గొప్ప ప్రాజెక్టుల గురించి మాట్లాడినా జనం ఆయన్ని పక్కన కూర్చోబెట్టారు. రాజధాని పరివాహక ప్రాంతంలో ఒక్క నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలవలేదు. మరి టోటల్గా జనం అంటే తన చాణక్యంలో భాగంగా నేను ఓడిపోతే క్యాపిటల్ ఉండదు, నేను ఓడిపోతే అమరావతి ఉండదు అని చెప్పాడు ఆయన ఎలక్షన్ ముందు. చెప్పినా జనం ఆయనకు ఓటేయలే. ఎందుకు ఓటేయలేదు అంటే అమరావతికి వ్యతిరేకంగా ఓటేశారని అనుకోవచ్చు కదా. కానీ జనం అంతకంటే కూడా రోజువారీ జీవితంలో ఉన్న సంక్షోభాన్ని గుర్తించి, ఈ సంక్షోభానికి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి లోపం ఏమిటి అనేది గుర్తించి ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు చంద్రబాబుని. అందుకని గెలిచిన వాళ్ళు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో గెలవడు, ప్రజలు ఒక్కసారి మోసపోతారు తప్ప ఎన్నిసార్లు మోసపోతారు, ఈ స్టేట్మెంట్లన్నీ కూడా ఆ రోజున జగన్ గెలిచాడు కాబట్టి జగన్ కూడా దాదాపు ఇలాంటి మాటలే మాట్లాడాడు. గారడీ విద్యలు నమ్మరు జనం అని ప్రూవ్ అయింది అన్నాడు ఆయన గెలవగానే. ఇదే స్టేట్మెంట్. కాబట్టి గెలిచిన వాళ్ళు ఇచ్చే ప్రకటనగానే చూడాలి తప్ప ఇందులో ప్రత్యేకత ఏం లేదు. రేపు జగన్ గారు గెలిచినా ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రజలు వారిని కూడా తీసి పక్కన కూర్చోబెట్టచ్చు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన్ని చంద్రబాబు స్థిరంగా ఉంటాడని గ్యారంటీ లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో తిరిగి 29లో ఎన్నికలు జరిగితే వీరిని కూడా తీసి పక్కన కూర్చోబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వారసత్వపు వ్యవహారం మాత్రమే కాదు, వీరు మాట్లాడినటువంటి ఈ